విత్ లవ్ మూవీ రివ్యూ ఈ వీడియోలో చేద్దాం. బేసిక్‌గా ఫిలిం అనేది మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నేను ఓటీటీలో చూసాను. సో, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. చూడన్నా వద్దనంటే డెఫినెట్‌లీ చూడండి భయ్యా. అలా ఫన్ అలా నార్మల్‌గా మనకు ఒక లవ్ ట్రాక్‌లో అయితే తీసుకెళ్తా ఉంటది ఫిలిము. సో, ఆ జోన్‌లో ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అని చెప్పొచ్చు. ఓకే. ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, ఇక మనకు అర్థమైన లైన్‌లో చెప్పేస్తాను. మన హీరో, హీరోయిన్‌ని అక్కడ రెస్టారెంట్‌లో కలుస్తారు. సో, కలిసిన తర్వాత వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఎందుకు కలిసారు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏమైంది అనేది మీరు ఎంటర్‌గా ఫిలిం చూసి తెలుసుకోండి. చెప్తాను. ఇప్పుడు ముందుగా ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుంది, ఏందనేది కూడా మనకు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. అది కూడా చెప్తాను. సో, ఇదన్నట్టు బేసిక్‌గా స్టోరీ. ఓకే. ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నట్టయితే నాకైతే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి భయ్యా. ఫస్ట్ హాఫ్‌లోనే ఎక్కువ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్ సీన్స్. అక్కడ వీళ్ళ స్కూల్ జర్నీ కానియచ్చు, అక్కడ ఒక అమ్మాయి పైన లవ్ కానియచ్చు, అండ్ జూనియర్, సీనియరు ఇలా అయితే కొంచెం ట్రాక్ అయితే బాగా నడుస్తుంది ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నట్టయితే. ఈ ఇంటర్వెల్ పొజిషన్‌లో ఒక సీన్‌తోనైతే మనకు ఇంటర్వెల్ పొజిషన్ ఏదో అన్నట్టు చూపెడతారు. బట్ అది అంతలా ఏమనిపించలేదు. సెకండ్ పోర్షన్ చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి జర్నీ అయితే చూపెడతారు. మన హీరో, హీరోయిన్ జర్నీ అసలుకి పాస్ట్‌లో వాళ్ళు కలుసుకోలేని అమ్మాయి కోసం, వాళ్ళు కలుసుకోలేని అబ్బాయి కోసం వెళ్ళడానికైతే ట్రై చేస్తారు. అప్పుడు ఏమైంది అనేది మీరు కమింగ్ సినారియోలో అయితే చూస్తారు మెయిన్‌గా క్లైమాక్స్ పొజిషన్‌లో. ఇక క్లైమాక్స్ పొజిషన్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. అది సాడ్‌కి తీసుకెళ్తుందా లేకుంటే గుడ్ వేకి తీసుకెళ్తుందా అనేది కూడా మీరు ఫిల్మ్‌లో చూసుకోండి అని చెప్తారు. ఇదే భయ్యా మూవీలో సాంగ్స్ పరంగా చూసుకుంటే సీన్స్‌కి తగ్గట్టు అయితే వెళ్తాయి. అండ్ టూ గుడ్ ఫిలిం అని చెప్పొచ్చు. డెఫినెట్లీ మీ ఫ్యామిలీతో మాత్రం కూడా చూడొచ్చు అండ్ మీ ఫ్రెండ్స్‌తో చూడొచ్చు. చూడకపోతే మాత్రం చూడండి. వన్ టైం వాచబుల్ ఫిలిం. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఏ జోన్‌లో ఉంటుందనంటే, అంటే ఫిలిం చూసినప్పుడు నాకు కొన్ని ఫిలిమ్స్ గుర్తుకొచ్చాయి. లైక్ 'ప్రేమల్' ఫిలిం గాని, ఇలా కొంచెం మంచి వైబ్ అయితే ఇస్తుంది. ఒక అలా సరదాగా చూసే విధంగా ఒక చిల్ అయ్యే మూడు అన్నట్టు చెప్పుకోవచ్చు ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. ఇంకా మూవీలో ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు బెస్ట్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మన హీరోయిన్‌కి ఒక ట్రైన్‌లో ఒక సీన్ పడుద్ది భయ్యా. ఒక పిల్లాడి దగ్గర వచ్చి మాట అంటాడు. సో, అది విన్న తర్వాత నాకు కొంచెం కామెడీ అనిపించింది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ ఫిలింలో. దట్స్ ది విత్ లవ్ మూవీ రివ్యూ భయ్యా. అండ్ ఎంతమందికి ఈ ఫిలిం చూసినట్లు, మరి మీకు తేడాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్‌తో షేర్ చేసుకోండి. మై రివ్యూస్ ఛానల్ కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్స్ అలాట్.